ఆలోచించండి. ప్రసంగం వినేసి వెళ్ళిపోవడం ఇదేదో పుణ్యం అనుకోవడం కాకుండా అప్పుడు కాస్త ఆలోచించండి. గాఢ నిద్ర పడుతుంది, మీకు కాసేపటి కలలు వస్తాయి. కలలు కూడా అయ్యాక గాఢ నిద్ర పడుతుంది. ఆ గాఢ నిద్రలో కూడా నేను అని ఉన్నామా లేదా? ఎవరన్నా ఉన్నాం ఖచ్చితంగా. నేను అనేవాడు ఉన్నాడు. లేకపోతే పొద్దున లేచాక కల కూడా లేదండి, గాఢ నిద్ర పట్టిందని ఎవరు అంటున్నారు? అంచేత ఉన్నాడు. అది ఆత్మ, అది నిజమైన ఆత్మ. అది ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది. గాఢ నిద్రలో మనం ఎలా ఉన్నామో అలా ఉండడమే ఆత్మ. అది శాంతిగానే ఉంటుంది. దాని శాంతిని భంగపరుస్తున్నది ఏది అంటే మనస్సు. ఇప్పుడు మనమంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం, మెలకుగా ఉన్న అవస్థలో ఉన్నాం. ఇన్ని వేల మంది కూర్చుని వింటున్నారు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూలు ఆవరణలో. అందరూ జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉండే వింటున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా ఎక్కడ కూడా నిద్రపోతూ ఉంటే నమస్కారం. వారిని మించిన యోగీశ్వరుడు ఎవరూ లేరు. చూస్తే పుణ్యం. ఇంత గొడవ జరిగినాయి మాట్లాడుతూ ఉంటే ఎంతమంది జనసందోహంలో కూడా నిద్రపోతున్నాడు అంటే ఆయన సాక్షాత్ యోగి, ఇంకా అనుమానం ఏం లేదు. ఇంకా అంచేది అందరూ జాగ్రత్త అవస్థలో